ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని హత్తుకొని ఉంటే ఆశీర్వాదము ఎలా పొందుకుంటామో అనేది తెలుసుకుందాం. మోయాబీయులు ఇశ్రాయేలీలకు బద్ధశత్రువులయ్యారు. అన్య దేవతలని, వ్యర్థమైన విగ్రహాలని ఆరాధించిన వీరిని దేవుడు చాలాసార్లు కఠినంగా శిక్షించాడు. ఆ ప్రజల్లో నుంచి వచ్చిన రూతును దేవుడు ఎన్నుకొని తన కుమారుని వంశావళిలో గొప్ప స్థానాన్ని కల్పించాడు. దీనిని బట్టి దేవుని అనంత ప్రేమ, మానవ జాతిని రక్షించడానికి ఆయనకున్న అభిలాష స్పష్టమవుతుంది. యువతి, పిల్లలు లేని విధవరాలు అయిన ఒక స్త్రీ తన బంధువర్గాన్ని, తన దేశాన్ని వదిలి అంతా నష్టపోయిన మరో విధవరాలైన అత్తగారితో ఆమె దేశానికి వెళ్ళడం ఎన్నటికీ నమ్మలేని నిజం. ఎవరి ఒత్తిడి లేకుండా, ఏ ఆంక్షలు లేకుండా తన అత్త నయోమి నివారించిన, వద్దని చెప్పిన వెనుతిరగకుండా, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నీవు చనిపోయిన చోటే నేను చనిపోతాను, అక్కడే పాతిపెట్టబడతాను, చావు తప్ప మరేదీ కూడా నన్ను నీ దగ్గర నుంచి వేరు చేయలేదు, అలా కాకపోతే యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అని చెప్పి తన భవిష్యత్తును గురించి చింతించకుండా రూతు తన అత్తతో బెత్లెహేముకు వెళ్ళింది. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16-17 వచనములో మనం చూడగలం. మోయాబీయురాలైన ఆమె తన అత్తను వదిలివేయక, ఆమె దేవుడే తన దేవుడిగా నిండు మనసుతో స్వీకరించిన దానికి ప్రతిఫలముగా దేవుడు ఆమె కోసం బోయజును అనుగ్రహించాడు. దావీదు పితామహుడైన ఓబేదు, రూతు బోయజుల కుమారుడు. బాధ్యతల నుంచి పారిపోకుండా త్యాగముతో కష్టాలని ఎదుర్కొనడానికి స్వయంగా సమర్పించుకునే వాళ్లకు దేవుడిచ్చే ప్రతిఫలం ఎలాంటిదో రూతు చరిత్ర తెలుపుతుంది. అలాగే అత్తాకోడళ్ల మధ్య అనుబంధం దేవుని ప్రేమలో వర్ధిల్లినప్పుడు వారిద్దరి జీవితాలు ఆశీస్సులతో నిండి ఉంటాయని రూతు, నయోమిల జీవితాల్లో మనం చూడవచ్చు. మరి ఈనాడు అత్తాకోడళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఎలా జీవిస్తున్నారు, దేవుని ప్రేమలో దేవుని హత్తుకొని ఆశీర్వాదం పొందుకొనుటకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారా లేదా అనేది మనము తెలుసుకుందాం, గ్రహిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.